పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ శాసనసభ్యురాలు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ శాసనసభ్యుడు మాణిక్యరావు. ఈ నలుగురు కూడా రేవంత్ రెడ్డితో కలవటం, ఈ నలుగురుతో రేవంత్ రెడ్డి దిగిన ఫోటో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో వైరల్ అవ్వటం, ఇది త్వరలో ఈ నలుగురు ఎమ్మెల్యేలే కాక వారితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తా ఉంది. ఎందుకు కలిశారు ముఖ్యమంత్రిని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం, మాకు ప్రోటోకాల్ అమలు కావటం లేదు, తర్వాత మాకు నియోజకవర్గాల్లో తిరిగేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వటం లేదు, అందువల్ల రేవంత్ రెడ్డిని కలిశాము, ముఖ్యమంత్రిని కలిశామని. ఇంకోటి ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఎన్నికల సమయంలో కత్తితో దాడి చేశారు కనుక ఆయనకి సాధారణంగా శాసనసభ్యులకి ఇచ్చే భద్రతకు రెట్టింపు భద్రత ఆయనకు అవసరం. మా మాట ఎవరు పట్టించుకోవటం లేదు. మరి సభలు, సమావేశాలు అధికార పార్టీకి చెందిన నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా గవర్నమెంట్ కార్యక్రమాలలో వాళ్లే నిర్వహించటం, శాసనసభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నానని ఫిర్యాదు చేయటానికి వచ్చామన్నారు. దీనికి ప్రజలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రోటోకాల్ అంటే అది కాపాడవలసింది సభ్యుల యొక్క, శాసనసభ్యుల హక్కులను కాపాడవలసింది శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఆయన శాసనసభ్యుల యొక్క హక్కులు, వాళ్ళ గౌరవము, ప్రోటోకాలు, వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత స్పీకర్ది. స్పీకరు డీజీపీకి ఆర్డర్ ఇవ్వచ్చు, అభ్యర్థన కాదు. స్పీకరు కొత్త ప్రభాకర్ రెడ్డికి రెట్టింపు భద్రత ఇవ్వండి అంటే ఇవ్వాల్సిందే. అట్లాగే ప్రోటోకాల్ పాటించని జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులపై చర్య తీసుకునే హక్కు స్పీకర్కు ఉంది. కనుక పరిష్కారం స్పీకరు, శాసనసభ కార్యాలయం. ప్రోటోకాలు దానికి ఒక కమిటీనే ఉంది. ఎవరైనా కూడా శాసనసభ్యుడిని అవమానపరిచినా, సముచిత రీతిలో గౌరవించకపోయినా, పత్రికలు ముద్రించేటప్పుడు ఆహ్వాన పత్రికల ముద్రణలో కానీ శిలాఫలకాలు ప్రోటోకాల్ ప్రకారం పేర్లు రాయాలి. అవన్నీ ఉల్లంఘనకు జరిగితే అధికారులను శిక్షించే హక్కు శాసనసభ స్పీకర్కు ఉంది. అది కాకపోయినా ఎస్కార్ట్ ఇవ్వటం లేదు. మాకు రెట్టింపు భద్రత కొత్త ప్రభాకర్ రెడ్డి కావాలంటే జిల్లా ఎస్పీ ఉన్నాడు, ఇంటెలిజెన్స్ డీజీపీ ఉన్నాడు, లేదు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి వీళ్ళు శాసనసభ పక్ష నేత ద్వారా కేసీఆర్ అస్వస్థతతో ఉన్న కేటీఆర్ ఒక లెటర్ పెడితే వెంటనే పని అయిపోతుంది. దాన్ని ఏదో సాకుగా పెట్టుకుని ఇవన్నీ చిన్న చిన్న విషయాలు పరిష్కారము శాసనసభాధిపతి దగ్గర ఉన్న త్వరలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరదామనే ఆలోచనతోనే రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడుకున్నారని విస్తృతంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరూ కూడా భావిస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, వీళ్ళకేం పరిజ్ఞానం లేదని కాదు, వీళ్ళంతా సీనియర్లు. ముఖ్యమంత్రిని ప్రతిపక్షములో ఉన్న శాసనసభ్యులు వాళ్ళంతటిగా వాళ్ళుగా కలిశారంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. పార్టీకి సంకేతాలు కూడా వెళ్తాయి అనేది కూడా తెలుసు. ఒక విశేషం ఏంటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా హరీష్ రావు ఆయనకి అత్యంత సన్నిహితులు. మెదక్ జిల్లాలో ఈ నలుగురి యొక్క ప్రయోజనాలు కాపాడటంలోనూ, వాళ్లకు సీట్లు వచ్చేలా వ్యూహరచన చేయటంలోనూ, గెలిపించడంలోనూ హరీష్ రావు క్రియాశీలక పాత్ర పోషించాడనే ప్రచారం జరుగుతూ ఉంది. అది వాస్తవం కూడా. ఈ నలుగురిని ఎందుకు పంపించాడు? త్వరలో హరీష్ రావు కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి, ఇప్పుడు 39 మంది ఉన్నారు, 13 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపడి పెట్టుకుని మేము బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామంటే ఈ పార్టీ ఫిరాయింపు చట్ట పరిధిలో కూడా రారు. కనుక ఈ నలుగురితో ప్రారంభమై మరికొంతమంది కూడా ఉన్నారు.
ఈ టీంకి హరీష్ రావు నాయకత్వం వహిస్తాడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. దానికి ఒక కారణం కూడా ఉంది. ఇప్పుడు హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఆయన జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన్ని నామకే వాస్తే జలవనరుల శాఖ మంత్రిగా పెట్టి మొత్తం కేసీఆర్ ఆయన పలుమార్లు చెప్పాడు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసింది ఇంజనీర్లు కాదు, నేనే డిజైన్ చేశాను. ఈ మోటార్లు ఎక్కడ పెట్టాలి, బ్యారేజీలు ఎక్కడ కట్టాలి అన్నీ నేనే చెప్పాను. ఇంజనీర్లు పనికిమాలిన వాళ్ళు వాళ్ళకి ఏమి తెలవదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. బంగారము లాంటి అతి తక్కువ ఖర్చుతో 30,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని ఉద్దేశపూర్వకంగా మొదట్లో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అంచనా పూర్తి వ్యయం 30,000 కోట్లే. అంచెలంచెలుగా పెంచుకుని దాని ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని 1,30,000 కోట్లకు పెంచి ఇప్పటి వరకు 98,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు యథాతథంగా కొనసాగించున్నట్లయితే అది 30,000 కోట్లతో పూర్తయ్యేది. సాగు కూడా ఎక్కువ విస్తీర్ణానికి ఉపయోగపడేది. ఈ రోజున ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తోడటానికి ఎకరానికి 27,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. 27,000 రూపాయలు కరెంటు ఖర్చులతో 1,30,000 కోట్లు అప్పులు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసే ప్రక్రియలో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరుగుతూ ఉంది. ఎవ్వరూ తప్పుకోలేరు. కేసీఆర్ ముందు హరీష్ రావు నోరెత్తడు, మామ చెప్పిన మాట జవదాటడు. అందువల్ల మామ చెప్పిన విధంగా ఆయన ఏదో మంత్రిగా ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడిచాడు కనుక ఇప్పుడు విచారణలో మంత్రి ఆయన మెడకు చుట్టుకుంటుంది ఉచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలతో తను వచ్చి ఈ న్యాయ విచారణలో అప్రూవర్గా మారితే ఏ విధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అండ్ కంపెనీ 100 కోట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ లంచం ఇచ్చారో దాంట్లో ఒక్కొక్కరుగా అందరూ అప్రూవర్లుగా మారిపోయారు. మేము మీ కేసుకు సహకరిస్తాం, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పారు. చాలా తెలివిగా బయటపడిపోయారు. ఆ విధంగా హరీష్ రావు అప్రూవర్గా మారి తన మెడకు చుట్టుకోకుండా తన కాపాడుకోవటానికి పూర్తిగా చేసిందంతా కేసీఆర్ కనుక శిక్ష కేసీఆర్కి పడాలి. కేసీఆర్ పొరపాటున నాకేం తెలవదు, మంత్రి హరీష్ రావు అంతా అతనే చూసుకున్నాడు, అతన్నే అడగండి అని ఆయన ఏదైనా పూర్తి ఈ భారం అంతా కూడా అవినీతి అంతా కూడా హరీష్ రావు మీద నెడతాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ 4 ఎమ్మెల్యేలను పంపే ప్రక్రియ వెనక హరీష్ రావు హస్తం కూడా ఉందని షికారులు చేస్తున్నాయి. ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే హరీష్ రావు ఆయన ఇప్పటికే 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. 1 కేసీఆర్, 2 కేటీఆర్, 3 కవిత. కవిత అంటే ముద్దుల కుమార్తె, కేసీఆర్కి అమితమైన ప్రేమ. ఇక్కడ 4వ స్థానానికి నెట్టివేయబడ్డాడు. పార్టీ అధికారంలో లేదు. ఇదొక కుటుంబ పార్టీ, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు హోరాహోరీ కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనే తరుణంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమే. మార్చి ఏప్రిల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా
బీఆర్ఎస్ పార్టీ కొంతమంది ఒక్క సీటు కూడా గెలవదని జోష్యము చెప్తున్నారు. సింహభాగం సీట్లు 10 కంటే ఎక్కువ సీట్లు రామ జన్మభూమి ప్రభావం వల్ల 10, 12 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఒక 3-4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 0, ఒక్క సీటు కూడా లోక్సభలో గెలవదు. ఎంఐఎం వాళ్ళు 1 సీటు గెలుస్తారనే ప్రచారం ఉన్నది. అందువల్ల దీంట్లో హరీష్ రావు హస్తము కూడా ఉన్నది అనేది కొన్ని పత్రికలు, ఛానల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది.